పివి కాణే. పివి కాణే అనేటువంటి ఆయన రాసిన ఈ పాఠ్యభాగం పేరు వీరవనిత కీర్తిసేన. కీర్తిసేన వివాహం సైడ్ హెడ్డింగ్. మగధ దేశంలోని పాటలీపుత్రమును పట్టణములో ధనపాలితుడు అనే వ్యాపారి నివసించుచుండెను. అతనికి కీర్తిసేన అనే పేరుగల కూతురు గలదు. యవ్వనవతి అయిన ఆమెను దేవసేన అను పేరుగల వ్యాపారికిచ్చి ధనపాలితుడు వివాహం జరిపించెను. భర్త ఆమెను ప్రేమానురాగాలతో చూసుకొనుచున్నప్పటికీ కీర్తిసేన అత్తగారు ఆమెని నిత్యము బాధ పెట్టేది. కీర్తిసేన అత్తగారింట్లో పాముతో కూడిన చందనవనములో ఉన్నట్లు ఉండేది. సర్పాకులే శ్రీఖండవన ఇవ గృహే అవసతు అనే కొటేషన్ రాయాలి అక్కడ. కొన్ని రోజుల తర్వాత దేవసేనుడు ధన సంపాదనకై వలభి నగరానికి వెళ్ళాలనుకున్నాడు. భార్యతో ఆ విషయం ప్రస్తావించగా, ఓ నాథా, ఆమె ఇట్లనను, ఓ నాథా, నీవు ఇల్లు విడిచి వెళితే అత్తగారు నన్ను ఎల్లప్పుడూ బాధ పెడుతుంది అని చెప్పాను. ఆ మాటలు విన్న దేవసేనుడు ఎంతో బాధపడ్డాడు. చివరకు ఎలాగో ధైర్యం తెచ్చుకొని భార్యతో చెప్పి తన తల్లి దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నీ కోడల్ని బాగా చూసుకో అని చెప్పి తల్లికి నమస్కరించి ఇంటి నుండి బయలుదేరాడు. సైడ్ హెడ్డింగ్. అత్తగారు కీర్తిసేనను బాధపెట్టుట. దేవసేన వెళ్ళిన తర్వాత భర్త వియోగంతో బాధపడుతున్న కీర్తిసేనను, దురదృష్టవంతురాలా, ఎందుకు ఎప్పుడు ఏడుస్తుంటావు? నీవు నీ తండ్రి కోసం దుఃఖించు, నా కొడుకు కోసం కన్నీరు కార్చకు, అతడు చిరకాలం జీవంచిని అని తిట్టెను. ఆమె అత్త మాటలకు బాధపడి ప్రసన్నంగా ఉండటం చూచి, నీకు భర్త మీద ప్రేమ లేదు, హాయిగా ఉన్నావు అని ఎత్తి పొడుపు మాటలతో ఏడిపిస్తూ ఉండేది. కోడలిని చంపాలనే ఉద్దేశంలో నీ భర్త డబ్బును రక్షించుకో అని చెప్పి ఒక చీకటి గదిలో కీర్తిసేనను బంధించింది. కీర్తిసేన అక్కడి నుండి బయటపడటానికి కుండ పెంకుతో తవ్వడం ప్రారంభించింది. అదృష్టవశాత్తు గుణపం దొరకడంతో దాని సహాయంతో సొరంగం చేసుకొని రాత్రి సమయంలో బయట పడి మగవాని వేషము ధరించి నగరం వైపు బయలుదేరింది. ఇంట్లో నుంచి అలా పారిపోయింది. అలా ఆమె అడవిలో ప్రవేశించింది. తర్వాత అక్కడ సంచరిస్తున్న దొంగలకు భయపడి ఆమె ఒక చెట్టు త్వరలో దాక్కున్నది. సైడ్ హెడ్డింగ్. కీర్తిసేన రాజును కాపాడుట. అర్ధరాత్రి సమయంలో కీర్తిసేన అక్కడికి ఒక రాక్షసి తన పుత్రులతో రావడం చూశాను. ఆ రాక్షసి తన కుమారులతో, మనకందరికీ త్వరలోనే మంచి భోజనం దొరకగలదు, వసుదత్త పురాధిపతి వసుదత్తుడు అనే రాజు చెవిలో శతపది అనే కీటకము ప్రవేశించింది. అది ప్రసవించిన వందలాది కీటకములు అతన్ని తలంతా వ్యాపించి భరించరాని శిరోవేదన కలిగిస్తాయి. ఈ విషయం రాజవైద్యులకు తెలియదు. అతడు ఆ బాధను భరించలేక త్వరలోనే మరణించగలడు. కుతూహలంతో కుమారులు అడుగగా ఆ రాక్షసి రాజు జీవించడానికి చేయవలసిన ఉపాయం కూడా చెప్పింది. ఆ రాజును నేతితో అభిషేకించి తలను కిందికి వంచి వేడి నీళ్లను పోస్తూ చెవిలో ఉన్న సన్నని వెదురు గొట్టాన్ని పెట్టి దాని చివర మరి ఒక చల్లని నీటి పాత్ర ఉంచాలి. అలా చేసినట్లయితే కీటకములన్నీ చల్లని నీటి పాత్రలో ప్రవేశించును అని రహస్యము తెలియజేసును. ఆ మాటలు విన్న కీర్తిసేన రాజును రక్షించుటకై ఉదయాన్నే వైద్యుని వేషం ధరించి బయలుదేరింది. రాజు వైద్య వేషంలో ఉన్న ఆమెను చూసి ప్రశాంతతను పొందాడు. జరగబోయే మంచికి ఇది సూచన. ఆ రాక్షసి చెప్పిన ఉపాయం చేసి రాజును రక్షించినది. సైడ్ హెడ్డింగ్. దేవసేనుని ఆగమనం. తరువాత దేవసేనుడు చాలా ధనంతో ఇంటికి వచ్చాడు. కీర్తిసేన అతడిని చూసి చాలా సంతోషించింది. జరిగిందంతా చెప్పింది. రాజు ఆమెను తెలుసుకొని, కీర్తిసేన వైద్యవేషంలో వచ్చి నన్ను కాపాడింది, నేటి నుండి ఈమె నా సోదరి అని పలికెను. రాజు దేవసేన కీర్తిసేనలకు తన అర్ధరాజ్యాన్ని అనగా రాజ్యంలో సగభాగాన్ని ఇచ్చి గౌరవించెను. లాస్ట్ ఫైనల్ నోట్. కష్టకాలంలో కూడా కీర్తిసేన ధైర్యంగా తన బుద్ధిబలంతో తన జీవితాన్ని ఫలప్రదం చేసుకున్నది. కాబట్టి ధైర్యంగా ఉన్న వాళ్ళకి కష్టాలు ఎదురవ్వవు అని తెలుసుకోవాలి.